కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామంటారు, బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తామంటారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నీ అనుభవాలా? ఇప్పుడు పార్టీలు ఎవరు అనుకున్నా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు ఓటేయాలని అనుకుంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు కానీ, తర్వాత ఆ కుటుంబం నేపథ్యం, తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు అంటారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంది 1,00,000 మెజారిటీ మాకు వస్తుంది అని అంటారు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అంటారు. 6 గ్యారెంటీలు ఎవరికి వచ్చినాయో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి వాళ్ళు కనీసం సిగ్గు, అసలు కనీసం చెప్పడానికి సిగ్గలు ఉండాలి. 6 గ్యారెంటీలు ఇచ్చినామంటే 2,000 పెన్షన్ 4,000 చేసిర్రా, మహిళలకు 2,500 మహాలక్ష్మి పథకం ఇచ్చిర్రా, లేకుంటే షాదీ ముబారక్ ఇచ్చిర్రా, తులం బంగారం ఇచ్చిర్రా, లేకుంటే తోఫా ఇచ్చిర్రా ముస్లింలకు, లేకుంటే బతుకమ్మ చీరలు ఇచ్చిర్రా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉట్టిగా బట్టేవాది మాటలు మాట్లాడతారు చూడు. ఆ విధంగా మాట్లాడి మేము ఇచ్చినాం అయిపోయింది, మేమేదో చేస్తాం. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. సిగ్గుండాలి కదా, ఇంత ముందుకే కదా మొన్ననే 23 నెలల కిందనే ఒక ఛాన్స్ ఇచ్చిర్రు. ఛాన్స్ ఇస్తే ఈ తెలంగాణను మట్టి కొట్టుకుపోయేటట్టుగా చేసి చాలా ఆగం చేసి ఇవాళ ఉన్నటువంటి పేదల బతుకులు ఆగమైపోయి అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. ఇంకా మళ్ళొక్కసారి ఛాన్స్ ఇవ్వని చెప్పాలంటే ఏం చెప్పాలి ప్రజలు? అంటే ప్రజలు కూడా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవాళ ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి భార్య ఆయన పాపం అకాల మరణం చెందడం, వాళ్ళ భార్యకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇవ్వాలి, ఆమెకే కారు గుర్తుకు ఓటేసి సునీతమ్మను గెలిపియాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా, ఇక్కడ ఏం మంచి చేసిండు, ఏం అభివృద్ధి చేసిండు అంటే ఏం చెప్తావన్నా? ఇప్పుడు అదే ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్లకు 58 జీవో ద్వారా అందరికి రెగ్యులేట్ చేయించిండు. దాదాపు ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రోడ్లు వేయించిండు. తర్వాత వాటర్ లేకుంటే వాటర్ ట్యాంక్ వేయించిండు. కబర్స్థాన్ లేకుంటే కబర్స్థాన్లు ఇప్పించిండు. ఏ కులాలకు ఆ కులాలకు చొప్పున అందరికీ, అంటే కులమత భేదం లేకుండా సబ్బండ వర్గాలకు స్వాధ్యమైనంత కాడికి అభివృద్ధి చేసుకుంటూనే వచ్చిండు, చేస్తూనే ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఏదైనా ఆయన టీడీపీలో ఉన్నప్పుడైనా చేసిండు. అదేవిధంగా కేసీఆర్ గారి దగ్గర బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారి అండతోని మరి ఇక్కడ ఉన్నటువంటి బోరబండ డివిజనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లు కూడా అద్భుతంగా తీర్చిదిద్ది పేద ప్రజలలో ఇవాళ ఎక్కడికి పోయినా అయ్యో మాగంటి గోపీనాథన్న లేడు, వాళ్ళ కుటుంబ సభ్యునికి ఇచ్చిర్రు, ఖచ్చితంగా వారికి ఓటేస్తాం, సునీతకు మాగంటి సునీతను గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ గట్టినట్టుగా అవుపడతా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రోడ్ షో, కేటీఆర్ చేస్తున్నటువంటి రోడ్ షోకి చాలా విశేష స్పందన కనబడుతున్నట్టుగా ఉంది. అధిక జనసందోహం కనబడుతుంది. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువత కావచ్చు. ఏంటి ఇంతమంది జన సమీకరణ ఇక్కడికి కావడానికి గల కారణం ఏంది అని అంటే ఏం చెప్తారు? జన సమీకరణ కాదు, జనం జెండోపతండాలుగా వచ్చి కేటీఆర్ గారిని చూద్దాం, కేసీఆర్ గారు కొడుకు, ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా మంత్రిగా చేసి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసిండు, ఒక్కసారి అన్నను చూడాలి, అన్న మాట్లాడేటువంటి మాటలు మేము వినాలి అనే కోరికతో వస్తున్నారంటేనే అర్థమవుతా ఉంది స్వచ్ఛందంగా. నిన్న మొన్న మరి చాలా పకడ్బందీగా అంటే నిర్బంధం చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ బెదిరించి, వ్యాపారస్తులను కూడా బెదిరించి మీరు మీటింగ్కి రాకుంటే మీ వ్యాపారాలు బంద్ చేస్తామని కొందరిని బంద్ చేయించి, హోటళ్లు బంద్ చేయించి, హోటళ్ల మీద రైడ్ చేయించి మీరు భయభ్రాంతులకు గురి చేసి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు రావాలంటే బలవంతంగా, అంటే భయాందోళనకు గురై, ప్రేమ లేవు కానీ భయాందోళనకు గురై ఏదో వస్తే కూడా ఎక్కడ మీటింగ్ కూడా పేలవంగా అయింది. నిన్న వర్షం వచ్చి ఇక్కడ రహమత్ నగర్లో వర్షం వచ్చి మరి కేటీఆర్ గారు వర్షం వచ్చింది రద్దని చెప్పినా దాదాపు వర్షంలో కూడా యువకులు అనేక మంది తండాలుగా వచ్చి వాళ్ళు లేకున్నా మేము సక్సెస్ చేస్తాం, మేము వస్తాం అని వర్షంలో కూడా గంతులేస్తూ యువకులు ఎగిరినటువంటి వైనం చూస్తే మరి నిజంగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం చాలా మంది ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి తండాలు వస్తున్నారు. మీరు
కాసేపు అయితే చూస్తారు, ఇప్పుడే నిండిపోయింది, ఇంకెక్కడ నిలబడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఇంకా ఇసుక పోస్తే కూడా రాళ్ళంత జనాన్ని చూశారు, ఎక్కడ చూసినా గులాబీ మయమైపోయింది. దాదాపు బస్టాండ్ నుండి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాళ్ళంత జలం తండోపతండాలుగా యువకులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలు అనేక మంది, అంటే వయోభేదం లేకుండా మేం కేసీఆర్ గారి ప్రసంగాన్ని, కేటీఆర్ గారి ప్రసంగాన్ని మేము వినాలని చెప్పి ఉత్సుకతతో పోతున్నటువంటి వైనం చూస్తే ఎప్పుడో గెలిచిపోయినాం. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మనందరూ కూడా తెలుస్తూ ఉంది. ఫ్రస్ట్రేషన్లో, బాధలో, మీరు మాకు ఓటేయకుంటే మేము ఖచ్చితంగా రేషన్ కార్డు కట్ చేస్తా, సన్న బియ్యం కట్ చేస్తా అని చెప్తున్నంటనే ఓటమిని అంగీకరించినట్టే. మీరందరూ కూడా మొన్ననే చూసినాం, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిందంటే ముస్లిం ఓటర్లు ఇక్కడ 130,000 ఓట్లున్నాయి. ఆ అజారుద్దీన్ పేరు మీద ఆయనకు ముస్లింలకు నిజంగా ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే ఓట్లేస్తారని భావించింది. కానీ అది ఇచ్చినప్పుడే మనం అందరం అనుకున్నాం, అంటే ఎంత భయంతో ఇస్తా ఉన్నారు. అయినా ముస్లింలందరూ కూడా మేము అడిగినాం, ఏమమ్మా అజారుద్దీన్కు అబ్ మంత్రి పదవి దేరే, ఓట్ डालते क्या అని చెప్పి అడిగితే नहीं 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 बिस्किट डाल के चॉकलेट दे के हमको भाई साहब वो करने के लिए वो तैयार है, हमको డోకా కర్రే అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ గుర్తొచ్చింది ఆ ముస్లింలకు మైనార్టీకి ఇవ్వాలని 2 సంవత్సరాల తర్వాత, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? అందుకనే మరి ముస్లింలకు ఏమైనా ఖబర్స్థాన్ ఇచ్చిండా, తోఫా ఇచ్చిండా, లేకుంటే 2000 పెన్షన్ 4000 చేసిండా, లేకుంటే ఇంకేం చేసిండు? ఇక్కడ జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? ఎవరు నెక్స్ట్ పొజిషన్ ఉంటారు? సెకండ్ పొజిషన్ ఎవరు ఉంటారో బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళిద్దరిలో తెలుసుకోవాలి. కానీ మేమైతే 100% భారీ మెజార్టీతోని మాగంటి సునీత గెలవబోతా ఉంది. కారు గుర్తుకు ఓటేస్తారు. మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు ఆ మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏం అంటున్నారు మీరు పోవడం తోటి? ముఖ్యంగా జూబ్లీస్ లో వీకర్ సెక్షన్ కాలనీ మేము ప్రచారం చేస్తా ఉన్నాము. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిందే కాకుండా సపోజ్ ఇప్పుడు కేసీఆర్ కిట్ ఉంది, కేసీఆర్ కిట్తో పాటు మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ. అట్లాగే ఈ వీకర్ సెక్షన్ కాలంలో అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా గోపీనాథ్ గారు కొట్టేస్తామని, వాళ్ళ సత్యమని కొట్టేస్తామని ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీని ఒక గల్లీ పార్టీగా పోలుస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ అంటున్నారు. ప్రజలందరూ మీరు గల్లీ పార్టీ కావాలనుకుంటున్నారా, ఢిల్లీ పార్టీ కావాలనుకుంటున్నారా? ప్రజలందరూ కూడా తెలంగాణలో మొత్తం కూడా ఇప్పుడు మీరు అనుకునే గల్లీ పార్టీ కావాలనుకుంటారు. ఎందుకంటే సెంట్రల్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసలేదు, అన్ని అమలుగానే హామీలు ఇచ్చేసి గద్దెనెక్కిరు. ఇప్పుడు సాటుపోవడం భయపడుకుంటా అనేక రకమైన అపాదాలు మోస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఒక రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వండి ఇప్పుడే మన అన్నగారు చెప్పారు, మేము అవి ఇవి ఒక జూబ్లీ లీకతోటి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అలా గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? అంత భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారానికి వస్తున్నట్టని మీరు అర్థం చేసుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రజల్లో అనేక రకమైన స్పందన ఉంది. భారీ మెజార్టీతో మేము జూబ్లీస్ కలెక్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ రకంగా ఉంటుంది తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జూబ్లీస్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని అంటున్నారు. 6 గ్యారెంటీలు కాదు, ఒకే ఒకటి మహాలక్ష్మి పథకం పెట్టిరు, ఒక ఫ్రీ బస్సు దగ్గర ఎలాంటి అమలు కావట్లేదు. కాబట్టి వాళ్ళు అమలు చేయడం కోసము ఈ ఎన్నికల ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్ ఇచ్చారు సుదర్శన్ రెడ్డి గారి. అంటే ఏ రకమైన నెరవేర్చలేదని వాళ్ళు ఒప్పుకుంటారు. ముఖ్యంగా మన హనుమంతరావు గారు చూసారు కదా, తులం బంగారం ఇంకెక్కడ తులం బంగారం 130,000 మాతోడు కాదు అని చెప్పి 2 చేతులు ఎత్తేసాడు. వాళ్ళు ఏది అమలు చేయలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు పదే చర్చించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పండబెట్టి తొక్తారు తప్పితే దానికి ఇంకా పైకి రానిచ్చే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్న తర్వాత ఒకసారి నమ్మిరు దాన్ని, అమ్మో ఈడు కూడా మనం చేస్తారేమో అనుకోండి. ఎలాంటి లంగ మాటలు మాట్లాడుతున్నా మీరు కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నారంటే అధికారంలో వచ్చిన నెల రోజులకే 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగులకు అని అంటారు. ఉద్యోగాలకు ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ఈ ప్రజలకు వచ్చి ధర్నా చేస్తున్నారు? జూబ్లీస్ ప్రజలు కాళ్ళు మొక్కి వేడుకుంటారు, అక్క చెల్లెల్లారా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ కోటేయొద్దు అని చెప్పి. ఎప్పుడైతే కేసీఆర్ గారు పెట్టిన స్కీమ్లు ఉన్నాయో అవే బాగుండే అని చెప్పి ప్రజలు నమ్ముతారు. నిరుద్యోగుల విషయానికి వస్తే అప్పుడు ఏదైతే అప్లికేషన్స్ పెట్టి నియామకాలు జరిగే పత్రాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నియామక పత్రాలు అంటారా? ఓన్లీ పత్రాలే, ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. అసలు సమస్యలు అంటే అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయినాయి. కాబట్టి ఓన్లీ ఫైనల్ గా వాళ్ళు వచ్చినాక ఇచ్చిన మాట నిజం. ఓన్లీ పేపర్స్ వాళ్ళు ఇచ్చారు. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన ఏం చేసిండు ఈ 10 సంవత్సరాలు అంటే ఏం చెప్తారు? ఎస్, తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు ఏర్పడది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టినాం. తెలంగాణ రాకముందుకు మన వ్యవసాయం ఏ రకంగా ఉండేది, ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలన తర్వాత ఏ రకంగా ఉంది, ఎంత ధాన్యం ప్రొడక్షన్ అవుతున్నది, తెలంగాణలో ఎంత చంటిబిడ్డని అడిగినా చెప్తాడు. అంతకు ముందుకు మనకన్నీ ఎక్కడెక్కడ పర్రెల వారి ఉండేది. ఈ రోజు పచ్చడి తెలంగాణ, మొత్తం తెలంగాణ రైతులందరూ సంతోషం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో వాళ్ళకి రైతు బంధు ఇవ్వలేదు, కనీసం బోనస్ ఇవ్వలేదు, అన్ని రకాల ఎగ్గొట్ట కార్యక్రమాలు తప్ప ఏది కూడా చక్కటి కార్యక్రమం చేయలేదు.
బోనస్ ఇస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ మీటింగ్లలో మాట్లాడుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బోనస్ ఇచ్చినట్టయితే వాళ్ళ రేపు పొద్దున కేబినెట్ మినిస్టర్, వ్యవసాయ మినిస్టర్ కూర్చోబెట్టుకుని ఎక్కడ ఇచ్చినా చెప్పమనురి. ఒకవేళ ఇచ్చినామని చెప్తారు కదా, ఏ నల్లగొండ జిల్లాలో ఇచ్చిరా, కరీంనగర్లో ఇచ్చిరా, ఖమ్మంలో ఇచ్చిరా, ఏ జిల్లాలో రైతు బోనస్ ఇచ్చారు? ఈ రోజు వరకు ఇంకా ఇవ్వలేగా రోజుకింత అప్పులు ఎక్కువ చేస్తా ఉన్నారు. ఏమంటున్నారు ఇప్పుడు? కేసీఆర్ అప్పులపాలు చేసిండు అంటుండు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అప్పులపాలు చేసిరు, అభివృద్ధి కూడా చేసిరు. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టుకున్నాం, అన్ని రకాలు చేసుకున్నాం కాబట్టి ఖర్చు అయింది. కానీ నువ్వు ఈ 2 సంవత్సరాలు ఏం తెచ్చినామని అప్పయింది? అప్పులు రోజు చేస్తూనే ఉన్నావు. నిన్న కూడా మళ్ళీ 1000 కోట్లు పెట్టుకున్నారు. కాబట్టి ఏమున్నా హైడ్రా ద్వారా తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆగమాగం చేసిన తప్పితే మంచి పని ఒక్కటి లేదు. ఏం లేదు, జనరల్ ఎట్లుంటుంది అంటే ఒక మంచి పని చేసినోడికి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది, 100 సంవత్సరాల దాకా గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన పిలిచారు, ఎట్టరా మనం కూడా 100 ఏళ్ళు ఉండాలంటే ఏం లేదన్నా వాడు గట్టి అని మనం గుల్లగొట్టుకుంటూ వస్తే మనం కూడా 100 ఏళ్ళు ఉంటామని చెప్పి ఆ కార్యక్రమమే హైడ్రా కార్యక్రమం ద్వారా చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాకుండా ఈయనదైన ఒక శైలిలో కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి ఏంటంటే ఎట్లా అంటారు? ఇక మీరు ఏ రకంగా అయినా అర్థం చేసుకోరు. అంతకుముందు ఇప్పుడు ఆయనకి ఉన్న అనుభవంలో ఆయన అంత కాగలిగిడి అంటే ఎంతో అంత సామర్థ్యం ఉంటుందిగా. సామర్థ్యం ఉంది, సంచుల సామర్థ్యం ఉంది కాబట్టి అయ్యారు. ఇంకా వేరే ఏం లేదు ఆడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే 10 ఏళ్ళు నుండి అధికారం దూరం అయ్యారు కాబట్టి వాళ్ళకి నిధులు లేక జర కలిసినట్టు చేస్తారు. ఇంకొక 2-3 నెలలు అవి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వాళ్ళే తెచ్చుకుంటారు. సీనియర్ లీడర్లు అందరూ వాళ్ళ పంపకాల కోసం ఏ రకంగా కొట్టుకుంటారు రోజు పేపర్లో మనమే చూస్తున్నాం. వాళ్ళు మనం బయట పెట్టొద్దని చెప్పి వాళ్ళే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోరు, నువ్వు నన్ను తిట్టదు నేను నిన్ను తిట్టదు అని మధ్యలో చర్చలు పెట్టుకోరు. కాబట్టి ప్రజలందరూ చూస్తారు కాంగ్రెస్ పాలనలో నిధులు ఏ రకంగా పంచుకోవాలని మినిస్టర్లే సెట్ చేసుకుంటారు తప్పితే ప్రజలకు కొత్తగా ఏమి చేసింది లేదు. ఏ ప్రాజెక్టులు కట్టట్లేదు, ఎలాంటి అభివృద్ధి కూడా తెలంగాణలో లేదన్నది రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది తెలంగాణలో ఏం జరుగుతుంది. బహిరంగ సభలలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఇప్పుడే కాదు మరో 5 సంవత్సరాలు కూడా మేము పరిపాలిస్తామని చెప్పేసి అంటుండు. మనిషి ధీమాగా చెప్తున్నాడు. అంటే మనిషి ఆశాజీవి. ఏ రకంగా నాకు కూడా మరి ఇంకోసారి అవకాశం మీరని ఎవరైనా అడుగుతారు. ఏ అవకాశం వస్తుంది అనేది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వస్తాయి. 3 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చేయాలనేది ఆల్రెడీ ఫిక్స్ రెడీ అయిపోయారు అన్నాడు. ఈ రోజు 64 వచ్చినాయి కదా, ఆ రోజు 6 గొప్పలకు. బీసీ సామాజిక వర్గానికి 42% కామారెడ్డిలో డిక్లరేషన్ ఇస్తానని కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత మీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ బీసీ సామాజిక సంక్షేమం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం, కేంద్రం మెడలుంచే విషయంలో అని అంటారు వాళ్ళు. కేంద్రం మెడల్ వస్తున్నా, వీళ్ళ వేరే వాళ్ళ దగ్గర మెడల్ వస్తున్నా మీరు అబ్జర్వ్ చేసుకోరి. ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ రావాలి అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాలి. కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కేబినెట్లో అక్కడ మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడి తీసుకురావాలి. ఎలాంటి చర్య అక్కడ జరగలేదు. కేవలం వీళ్ళు ఢిల్లీ పోయి ఒక 2000 మందితో ఒక ధర్నా చేసి ఒక ప్రైవేట్ సంస్థలాగా చేసి తప్పితే అక్కడ బీజేపీ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. రెండోది, వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు అక్కడికి రాలేదు. అంటే వీళ్ళకి ఏ రకమైన విజ్ఞత ఉందని తెలుసుకోండి. మీరుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు అక్కడికి పోయినప్పుడు మీ నాయకుడు మీ ప్రోగ్రామ్ రాలేదంటే మీ పార్టీ ఆలోచన ఏముందని మీరు చెప్పండి. ఒక విషయం చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీరు కూడా ఒక సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గ క్షేమం కోరి మాట్లాడుకునే క్రమంలో చట్టబద్ధత కల్పించాలి అన్న ఉద్దేశం ఉండున్నట్లయితే ఈ జీవో ద్వారా కాకుండా ముందే 9th షెడ్యూల్లో చేర్చినట్లయితే బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ వచ్చేదా రాదా? ఒకవేళ అలా చేస్తుంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్ని ప్రధాన పార్టీలను కలుపుకొని డైరెక్ట్ ప్రభుత్వంలో ఉన్న మోడీతో బీజేపీతో కూడా మాట్లాడి ఇది ప్రజలకు అవసరము, ఇది న్యాయము అని చెప్పి చర్చలు తీసుకుంటే అవకాశం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదట దీనిని 9th షెడ్యూల్ చేర్చకుండా జీవో ద్వారా కేబినెట్ లో ఆమోదం తెలిపారంటే ఏం చెప్తారు? ఏదో రకంగా దీన్ని ముందుకు నెట్టేసే కార్యక్రమం తప్పితే మనసు నిండా లేదు, దానికి ఉండే కార్యక్రమం ఇది కాదు. ఒకవేళ స్థానిక ఎలక్షన్లో 42% బీసీ సామాజిక వర్గానికి ఇవ్వకుండా, రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్లయితే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీని? ఖచ్చితంగా కూడా 42%లో మనకు రిజర్వేషన్ అవకాశాలు వస్తున్నాయి, రాలేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నప్పుడు ఆ పార్టీ కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజల్లో మాత్రం దీని చట్టబద్ధత లేకుండా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి.